జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వేవ్స్ పై సినీ ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్. ఈ భేటీలో తనను భాగం చేసినందుకు ప్రధానికి చిరు స్పెషల్ థ్యాంక్స్. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం. బీజేపీ అభ్యర్థిపై కేజ్రీవాల్ ఓటమి. కేజ్రీవాల్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు. కేజ్రీవాల్ అధికార దాహమే ప్రస్తుత ఓటమికి కారణమని వెల్లడి. వైసీపీ అధినేతపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకరంగా మారిందని వ్యాఖ్య. తెలంగాణ భవన్లో సిర్పూర్ కాగజ్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇరవై 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుపు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా. స్థానిక ఎన్నికల నగర స్పీడ్ పెంచిన ఎన్నికల సంఘం. పెరిగిన బంగారం వెండి ధరలు సామాన్యులకు భారీ షాక్. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 29వ చిత్రం. మహేష్ కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు ఎంపిక. ఈ ఏడాది చివరిలో వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ WAVES నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సమావేశంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, అనుపమ ఖేర్, హేమమాలిని, దీపికా పదుకోనే, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్ర పాల్గొన్నారు. ఇక తనను ఈ సమావేశంలో భాగం చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలిపారు. ఈ మేరకు చిరు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. తనకు దక్కిన ఈ గౌరవానికి ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ గౌరవానికి ధన్యవాదాలు. WAVES సలహా బోర్డులో భాగం కావడం, ఇతర గౌరవనీయ సభ్యులతో పాటు నా అభిప్రాయాలను పంచుకోవడం నిజంగా ఒక అదృష్టం. మోదీ జ్ఞాన సంతానమైన వేవ్స్ ఇండియా తాలూకు సాఫ్ట్ పవర్ ను ప్రపంచంలో దాని అర్హమైన ఎత్తులకు నడిపిస్తుందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. త్వరలోనే అన్ని ఉత్సాహాలకు, కొత్త పునాదులకు సిద్ధంగా ఉండండి అంటూ చిరు ట్వీట్ చేశారు. भारतीय फिल्मों के वर्ल्ड मार्केट, उनके पोटेंशियल के बारे में विस्तार से बताया और मैं मानता हूं ये पहलू अपने आप में बहुत महत्वपूर्ण है. आज जब पूरी दुनिया भारत के प्रति आकर्षित हो रही है तो हमें भी अपनी सॉफ्ट पावर को दुनिया के पास ले जाना है. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కేజ్రీవాల్ ను బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ ఓడించారు. 3000 పై చిలుకు ఓట్లతో పర్వేష్ గెలుపొందారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, అప్ కీలక నేత మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. జంగ్పురా నియోజకవర్గం నుండి పోటీ చేసిన సిసోడియా 600 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు. జైలుకు వెలివేసిన సానుభూతి సిసోడియాను ఈ ఎన్నికల్లో గట్టెక్కించలేకపోయింది. బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్
సింగ్ ఇక్కడ గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి విజయం ఆప్ ఖాతాలోనే పడింది. కోన్లీ నియోజకవర్గంలో తొలి ఫలితం వెలువడింది. ఈ నియోజకవర్గంలో ఆప్ తరపున పోటీ చేసిన కుల్దీప్ కుమార్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్పై కుల్దీప్ 6,293 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కాగా లక్ష్మీనగర్ నియోజకవర్గంలో అభయ్ వర్మ విజయం సాధించడంతో బీజేపీ ఖాతా తెరిచింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతుంది. మొత్తం 70 స్థానాలు ఉండగా మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అయితే ఈ క్రమంలో సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార దాహంతోనే మాజీ సీఎం కేజ్రీవాల్ ఓడిపోయారన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ధనబలం, అధికార దాహమే కారణమని అన్నా హజారే అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో ఆరోపణలు వస్తుంటాయని, అయితే ప్రజల ముందు వాటిని రుజువు చేసుకోవాలని సూచించారు. ఒక అభ్యర్థి ప్రవర్తన, ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలన్నారు. మాజీ సీఎం కేజ్రీవాల్ కు తాను ఈ విషయాలన్నీ చెప్పారని, కానీ ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ తో కేజ్రీవాల్ అప్రతిష్ట పాలయ్యారన్నారు. ఇలాంటి తప్పులు చేయడం వల్లే ఆ పార్టీని ప్రజలు ఓడించాలని తన మనసులోని మాటను బయటపెట్టారు. मैं पहले से बताता कि चुनाव लड़ते समय उम्मीदवार का आचार शुद्ध होना, विचार शुद्ध होना, जीवन निष्कलंक होना, जीवन में त्याग होना और अपमान करने की शक्ति होना, ये गुण अगर उम्मीदवार में है तो मतदारों को विश्वास आता है ये हमारे लिए कुछ करने वाला है। मैं बार बार बताते गया हूँ, लेकिन उनके दिमाग में नहीं आया और आखिर शराब के बारे में उन्होंने एक मुद्दा उठाया कि शराब की दुकान, उसमें शराब की बात क्यों आ गई? पैसा, धन और दौलत इसमें बह गया। వైసీపీ అధినేత జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. విధ్వంసానికి నిర్వచనం గురించి మాట్లాడడం ఈ శతాబ్దపు విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారిందని, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వ పాలన మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అడ్డకోలు విమర్శలు చూస్తూ ఉంటే విధ్వంసకారుడే వచ్చి విధ్వంసం గురించి, విధ్వంసం నిర్వచనం గురించి మాట్లాడుతూ ఉంటే ఈ దశాబ్దపు విడ్డూరంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అడ్డకోలు విధానాలతోటి, పిచ్చి పిచ్చి నిర్ణయాలతోటి, ప్రజాకంటక పాలనతోటి తొగ్లక్ పేరుని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుస్థిరం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఈ రాష్ట్రంలో చరిత్రకారులు కానీ, రాజకీయ విశ్లేషకులు కానీ తొగ్లక్ పేరును కూడా మర్చిపోయి తొగ్లక్ పాలన అన్న, దుష్ట పాలన అన్న గుర్తుకొచ్చేటువంటిది జగన్ పాలన అని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఆ రోజు రివర్స్ పాలన చూసి దేశంలోనేటువంటి ఇతర రాష్ట్రాలే కాదు, ప్రపంచంలోనేటువంటి దేశాలన్నీ కూడా నివ్వెరిపోయినటువంటి పరిస్థితి. ఆ రోజు అటువంటి రివర్స్ పాలనకు ఉదాహరణ మన పోలవరం ప్రాజెక్టు. ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి 600 కోట్ల రూపాయలు పోలవరంకు ఆదా చేస్తున్నారని చెప్పి, తర్వాత ఆ పోలవరాన్ని ముంచేసి డయాఫ్రమ్ వాల్ని ధ్వంసం చేసి ఈవేళ మళ్ళీ పోలవరం మీద 1,000 కోట్ల రూపాయలు ఈవేళ భారం పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పోలవరం నీటి సామర్థ్య ఎత్తును కూడా 41.15 మీటర్ల ఎత్తుకు పెంచి ఆ పోలవరానికి అణువణువున కూడా అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి. మరి ఏదైతే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క పోలవరంలోనే కాదు, మరి ఇటువంటి ఏదైతే రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ కూడా మరి ప్రగతి అనేది పాతాళం వైపు పరిగెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ పనులు అక్కడే బంద్ అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం ఎక్కడ కూడా రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, త్రాగునీరు కానీ ఇట్లా ఏ విధమైనటువంటి మౌలికమైనటువంటి వసతులు లేక ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో, అంత అష్టకష్టాలు పడ్డారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ బటన్ నొక్కడం బ్రహ్మాండం అంటూ ఉన్నాడు. మరి
నువ్వు నొక్కినటువంటి ఆ బటన్ డబ్బులు ఎవరివి, ఎవరికి నొక్కుతున్నావు? అప్పులు తెచ్చావు, అడ్డదారులు తొక్కావు. నిజంగా బటన్ నొక్కడమే బ్రహ్మాండమైతే మరి నీకు ప్రజలు ఎందుకు తెలంగాణ భవన్లో జరిగిన సిర్పూర్ కాగజ్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు కోపంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ నేతలు నాయకులు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు కొడతారని విమర్శించారు. ముఖ్యమంత్రి కూడా పోలీస్ సెక్యూరిటీ లేకుండా బయట తిరిగే అవకాశం లేదని, ప్రజలు తిడుతున్న తిట్లకి రేవంత్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారని ఎద్దేవా చేశారు కేటీఆర్. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పై ఉన్నత వ్యతిరేకతను ఉపయోగించుకొని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తి వంచన లేకుండా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దయచేసి కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇవాళ మనం చూస్తున్నాం ప్రజలు కోపంగా ఉన్నారు. వాస్తవం, రుణమాఫీ కాలే. కేసీఆర్ గారు చెప్పినారు రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పిండు. చెప్పినట్టే కేవలం ఎలక్షన్ ఉన్నప్పుడు పార్లమెంట్ ముందు అది కూడా మనం ఎన్నికల ముందు దాచిపెట్టిపోయిన పైసలు వేసినట్టు చేసిండు. పెంచుతా అన్నాడు కేసీఆర్. 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నారు కిండు. కానీ మళ్ళీ ఆఖరికి ఆ 7,600 కోట్లు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళే ఆపినరో ఎలక్షన్ల ముందు ఎన్నికల కమిషన్కు ఉత్తరాలు రాసి ఒక గవే పైసలు 4 నెలలు సతాయించి పార్లమెంట్ ముంగట వేసినట్టు చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి ఇవ్వలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా వడలే. మళ్ళీ మొన్న అన్నాడు ఠకీమనేస్తా అన్నాడు. ఎందుకంటే కేసీఆర్ టింగు అన్నాడు కానీ నేను టకీ అంటా అని టకీ అన్నాడు. మేము అనుకుంటే నిజంగానే పడతాయేమో కదేదో భూములను పెట్టిండట. ఇక్కడ మీ రంగారెడ్డి జిల్లా భూములే 10,000 కోట్లు అవి తంక పెట్టి తెచ్చిండట. మరి ఆ 10,000 కోట్లకి నేర్తాడేమో, నిజంగానే రేవంత్ రెడ్డి మంచోడు అయిందేమో నేను అనుకుంటే. తెల్లారి వరకు 26 జనవరి ఉన్నది, ఈరోజు సెలవు ఉంది బ్యాంకులకు. మీరు తెల్లారు లేచే వరకే ఫోన్లు మోగుతూనే ఉంటాయి, టకీ అంటాయి అన్నాడు. పడ్డాయా మరి టకీ పడ్డాయా? టకీ లేదు, టుకీ లేదు, ఏది దిక్కు లేదు. పడ్డదా తులం బంగారం టకీ మరి? పడ్డదా 2,500 టకీ మని? 4,000 పెన్షన్లు పడ్డా ముసలోళ్ళకు టకీ మని? మరి చెప్పాలన్నా వద్దా ఇవన్నీ మనం ఊళ్ళల్లో? ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట. సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్నమ్మన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా 0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండే దేశంలో యాడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటే బాయ్. తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారిని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. అనంతరం స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని ఆలయ ఈవో అందజేయడం జరిగింది.
27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కాష్ ఎజెండా ఎగరబోతుందని, రాబోయే రోజుల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని బట్టి బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. ఆమ్ ఆద్మీ పార్టీ సుమారు 20 సీట్లకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ఫలితాలపై కిషన్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి అద్భుతమైన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కిషన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. దేశ రాజధానిలో సాధించిన ఈ విజయం దక్షిణ భారతదేశంలోనూ బీజేపీకి మంచి ఊపునిచ్చే పరిణామమని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ పాలన సాగుతుందని ఆయన విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల్ని మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తోందని, వారిని అవమానిస్తోందని విమర్శించారు. బీసీలో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఆయన అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పర్యటించారు. ఈ నేపథ్యంలో గోదావరి ఘాట్ వద్ద స్నాన ఘట్టాలు పరిశీలించిన కలెక్టర్ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. 9వ తేదీన మహాకుంభాభిషేకం ముగింపు కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని, రద్దీకి తగినట్లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శుక్రవారం నుండి ప్రారంభమైన మహాపట్టాభిషేకం మహోత్సవాలు పండితుల మంత్రోచ్చరణ మధ్య అరుదైన ఘట్టానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా నియంత్రణ చేయాలని ఆదేశించారు. నిరంతరం గస్తీ ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావు లేకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకు 70 మంది పారిశుద్ధ్య కార్మికులతో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు చేపట్టారు. అత్యవసర వైద్య కేంద్రాల ఏర్పాటు ద్వారా ప్రాథమిక చికిత్స కోసం అవసరమైన మందులు సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. వైద్య అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. స్టాండ్తో ఫిల్ చేస్తాం సార్. ఇది ఎడంగ బ్యాటరీ కూడా బోత్ సైడ్స్ మనం స్టాండ్ స్టాండ్ మనకి ఫైన్ అయిపోతుంది. ఇమీడియట్ పవర్ ఉండాలంటే ఒక ట్యాంక్ ఉండాలి సార్. ట్యాంక్ నుంచి ఛానల్ ఉంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం భీష్మ ఏకాదశి శనివారం రావడంతో భక్తులు అత్యధిక సంఖ్యలో వీచేశారు. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకున్న అధికారులు శుక్రవారం రాత్రి 9 గంటల నుండి వ్రతం టికెట్ల విక్రయించి తెల్లవారుజామున 1 గంట నుండి వ్రతాలు ప్రారంభించారు. అలాగే 2 గంటల నుండి దర్శనం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ ప్రత్యేక పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లను చేశారు. పిల్లలకు పాలు, బిస్కెట్లు, పెద్దవారికి పులిహోర, దద్దోజనం, పరిశుభ్రత, సెక్యూరిటీ, అన్నదానం, హెల్త్ సెంటర్స్, ప్రసాద విక్రయ కేంద్రాలు, దీపారాధన చేసుకునే ప్రదేశాల్లో ప్రత్యేక ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. భీష్మ ఏకాదశి పర్వదినం ఈ రోజు సుమారు 12,000 వ్రతములు భక్తులు ఆచరించవచ్చునని అధికారులు తెలిపారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం విపరీతమైన రద్దీ నెలకొంది. ఒక పక్కన పెండ్లి జంటలతో, మరో పక్కన సత్యనారాయణ స్వామి నామ సంకీర్తనతో రత్నగిరి పుణ్యక్షేత్రం కలకల్లాడింది. మా కుర్రోడు కష్టపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న కలపను రాజకీయ నాయకుల అండదండలతో దోచుకుంటున్నారని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ 3 వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు ఆరోపించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల పరిరక్షణకు బాధితులకు న్యాయం కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడ దాసరి భవన్లో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పాల నాగేశ్వరరావు, కమిటీ ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మాట్లాడారు. నెల్లూరు జిల్లా వైకుంఠపాడులో అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూమి
భూముల్లో జమాయిల్ చెట్లు ఉన్నాయని, ఆ చెట్లను నరికి కొంతమంది రాజకీయ నాయకుల అండతో కలపని దొంగలిస్తున్నారని ఆరోపించారు. దోపిడీ జరుగుతుందని రెవెన్యూ అధికారులకు ఆధారాలతో సహా చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ ఆస్తులు పరిరక్షించాలని, లేని పక్షంలో బాధితులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్టు తెలిపారు. ఈ నెల 12, 13వ తేదీల్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. 8 రాష్ట్రాల్లోని 32 లక్షల మంది పేదల నుండి రిటైర్డ్ ఉద్యోగులు దాకా దాదాపు 7,000 కోట్లు డిపాజిట్ కలెక్ట్ చేసింది. ఈరోజు ఆందోళన అనంతరం 23,000 ఎకరాలు ప్రభుత్వ కస్టడీలో అటాచ్మెంట్ చేయబడి ఉన్నాయి. లక్షల చదరపు మీటర్ల ఖరీదైన నగరాల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాలు ఉన్నాయి. అలాగే హాయ్లాండ్ దగ్గర నుండి యారాడ బీచ్ దాకా అనేక పరిశ్రమలు, దుకాణాలు ఉన్నాయి. వాటన్నిటి ఆస్తుల మీద ఇప్పటికీ యాజమాన్య పత్రమే ఉంది. ఒకవైపు యాజమాన్యం బినామీ ఆస్తుల్ని అమ్ముకొని కొల్లగొడుతున్నారు, కొత్త కొత్త వ్యాపారాలు పెడుతున్నారు. రెండో వైపు పలుకుబడి కలిగిన, గతంలో ఇప్పుడు కూడా కొంతమంది రాజకీయ నాయకులు వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్ దొంగలు, కలప దొంగలు, స్వాపుల దొంగలు ఉంటే ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ, కొత్తగా డీజీపీ గారు హరీష్ గుప్తా గారు వచ్చారు, హోంమంత్రి పవర్ఫుల్గా ఉన్నటువంటి అనిత గారు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, కానీ దొంగతనం జరుగుతుంది. ఇక రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళ కళ్ళకు కట్టినట్టు ఫోటోలు తీసుకెళ్ళి చూపించిన 10 లారీల కలప అక్కడ స్టాక్ ఉందని చెప్పిన తహసీల్దార్ ఈ క్షణానికి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా. ఇదేమి చోద్యమో. కష్టపడి చదివి ఉన్నత స్థానాన్ని పొందాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ అన్నారు. శుక్రవారం రాత్రి రామారెడ్డి మండలం ఉప్పల్వాయి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర రెసిడెన్షియల్ పాఠశాల జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తొలుత 10వ తరగతి విద్యార్థులతో కలిసి మాట్లాడారు. రోజువారీ కార్యక్రమాలు, చదువు, ఆటలు, ప్రత్యేక కార్యక్రమాలు, ఫిజికల్ ఫిట్నెస్, భోజనం ఎలా ఉంది, సౌకర్యాలపై ఆరా తీశారు. వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలని, 100% రిజల్ట్ రావాలని తెలిపారు. అనంతరం తరగతి గదులు, టాయిలెట్స్, కిచెన్, స్టోర్ రూమ్లను పరిశీలించి ప్రతిరోజు కిచెన్ గదులను శుభ్రపరచాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి సంజయ్ కుమార్, ప్రిన్సిపల్ శివరాం, జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్, తహసీల్దార్ సువర్ణ, ఎంపీడీఓ తిరుపతి రెడ్డి, మండల విద్యాధికారి ఆనందరావు విద్యార్థులు పాల్గొన్నారు. సార్ అందరూ ఫ్రీ అవ్వండి. ఆర్డర్ పెడతారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు 10 మంది చొప్పున మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్, స్టేట్ రిసోర్స్ పర్సన్ల ఎంపిక చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్, స్టేట్ రిసోర్స్ పర్సన్లకు MCHRDలో ఎన్నికల సంఘం ట్రైనింగ్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర స్టేట్ ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మండల జిల్లా పరిషత్ పంచాయతీ రిటర్నింగ్ అధికారులను ఫిబ్రవరి 10వ తేదీలోపు ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది. పంచాయతీ
కమిటీలు మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికల కోసం ఎంపిక చేసిన రిటర్నింగ్ అధికారులకు ఫిబ్రవరి 12వ తేదీలోపు శిక్షణ పూర్తి కావాలని తెలిపింది. పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు ఈ నెల 15 లోపు శిక్షణ పూర్తి చేయాలని సూచించింది. పోలింగ్ సిబ్బందికి మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ తో శిక్షణ పూర్తి చేయాలని ఆదేశించింది. సామాన్యులకు పెరిగిన బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గత వారం రోజుల్లోనే వీటి ధరలు ఏకంగా 5,000 రూపాయలకు పైగా పెరిగాయి. ఇక నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం. దేశంలో బడ్జెట్ 2025 తర్వాత బంగారం, వెండి ధరలు క్రమంగా పైకి చేరుతున్నాయి. దీనికి ముందు బులియన్ మార్కెట్లో 80,000 లోపు ఉన్న పసిడి ధరలు ఇప్పుడు 85,000 దాటి దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో నేడు ఫిబ్రవరి 8, 2025వ తేదీన ఉదయం 6:25 నాటికి bullion.co.in వెబ్సైట్ ప్రకారం ఇంఫాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 85,210 రూపాయలకు చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 78,109 రూపాయలకు చేరుకుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రేటు 84,710కి చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 77,651కి చేరుకుంది. ఇదే సమయంలో హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల బంగారం 24 క్యారెట్లకు 84,990 ఉండగా 22 క్యారెట్ల గోల్డ్ రేటు 77,908 స్థాయికి చేరుకుంది. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 29వ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. RRR సక్సెస్ తర్వాత జక్కన్న తీస్తున్న చిత్రం ఇది. ప్రియాంక చోప్రా ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. సినిమా ప్రకటించినప్పటి నుండి ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హాల్చల్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలోని ఓ ముఖ్యమైన పాత్ర కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ ను సంప్రదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై చిత్ర బృందం ఆయనతో సంప్రదింపులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ ముఖ్య పాత్ర కోసం చిత్ర వర్గాలు పృథ్వీరాజ్, సుకుమార్ తో చర్చలు జరిపాయని తెలిసింది. దీనిపై పృథ్వీరాజ్ కూడా ఇటీవల స్పష్టత ఇచ్చారు. ఇది పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే సినిమా, ప్రపంచాన్ని చుట్టేసే అడ్వెంచరస్ జర్నీగా ఉంటుంది. మరి దీనికోసం నానా పటేకర్ వస్తారా లేదా అన్నది చూడాలి. ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై KL నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వేవ్స్ పై సినీ ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్. ఈ భేటీలో తనను భాగం చేసినందుకు ప్రధానికి చిరు స్పెషల్ థ్యాంక్స్. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలనం. బీజేపీ అభ్యర్థిపై కేజ్రీవాల్ ఓటమి. కేజ్రీవాల్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు. కేజ్రీవాల్ అధికార దాహమే ప్రస్తుత ఓటమికి కారణమని వెల్లడి. వైసీపీ అధినేతపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు. జగన్ నిర్లక్ష్యంతో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకరంగా మారిందని వ్యాఖ్య. తెలంగాణ భవన్లో సిర్పూర్, కాగజ్ నగర్ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇరవై 7 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుపు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ బీజేపీ గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా. స్థానిక ఎన్నికల నగర స్పీడ్ పెంచిన ఎన్నికల సంఘం. పెరిగిన బంగారం, వెండి ధరలు సామాన్యులకు భారీ షాక్. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 29వ చిత్రం. మహేష్ కోసం బాలీవుడ్ విలక్షణ నటుడు ఎంపిక.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.